M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి యొక్క చరిత్ర కొద్దిగా తెలుసుకుందాం. ఆ తల్లిని పూజించడం వల్ల ఆ తల్లి దర్శనం మనం ఏ విధంగా చూసుకోవాలి, ఆ తల్లి చరిత్ర గురించి నాకు తెలిసినంత వరకు కొంతవరకు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీకు వీలు కలిగినప్పుడు తప్పనిసరిగా, మొట్టమొదటిది దేవాలయం కాశ్మీర్లో ఉంది, రెండోది మన బాసర్లో ఉంది. ఈ బాసర్లో ఉన్నటువంటి అమ్మవారి సరస్వతీదేవిని జ్ఞాన సరస్వతి అంటారు. జ్ఞాన సరస్వతీదేవిని తప్పనిసరిగా దర్శించుకోండి. అలాగే పిల్లలకి వీలైతే అక్కడ అక్షరాభ్యాసం చేస్తే కనుక చదువు, విద్యాబుద్ధులు బాగా వస్తాయి. తప్పనిసరిగా అక్కడ అక్షరాభ్యాసం చేయించండి. ముందుగా గణేశుడు ప్రార్థన. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం బాసర సరస్వతీదేవి చరిత్రను గురించి మనం తెలుసుకుందాం. ఇది ఈ బాసర అనేటువంటి దేవాలయం నిర్మల్ జిల్లాలో ప్రఖ్యాతి చెందినటువంటి జ్ఞాన సరస్వతీదేవి ఆలయం. ఇది నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బాసర అనేటువంటి గ్రామంలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాద్ నుంచి కనుక మనం వెళ్ళినట్టయితే 200 కిలోమీటర్ల దూరంలో మనకి బాసర ఉంది. ఇది ప్రముఖమైనటువంటి సరస్వతీదేవి ఆలయాల్లో రెండవది. మొట్టమొదటిది కాశ్మీర్లో ఉందని చెప్పుకున్నాం. రెండవది ఈ బాసరలో ఉంది. ఈ అమ్మవారిని జ్ఞాన సరస్వతి అమ్మవారు అంటారు. ఇక్కడ ఈ జ్ఞాన సరస్వతి కాకుండా మహాలక్ష్మి, మహాకాళి సమేతులే ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. మహాలక్ష్మి, మహాకాళి, సరస్వతి, జ్ఞాన సరస్వతి. జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి ముగ్గురు సమేతులే కొలువై ఉంటారు ఇక్కడ ఈ బాసరలో. ఇక్కడ ఈ మందిరం చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఈ మందిరం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం జ్ఞాన సరస్వతీదేవి ఆలయం అంటాం. ఇది భారతదేశంలో 2వ స్థానంలో ఉందని చెప్పుకున్నాము. తర్వాత ఈ సరస్వతి ఆలయ గోపురం వెనుక సరస్వతి విగ్రహం. బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుల వారు ప్రతిష్ఠించారు. అంత గొప్పది. వేదవ్యాసుల వారు ప్రతిష్ఠించినట్టు మనకి స్థల పురాణం చెప్తుంది. మనం చెప్పడం కాదు. స్థల పురాణంలో ఏం చెప్తుందంటే ఈ బాసర క్షేత్రాన్ని వేదవ్యాసులు ప్రతిష్ఠించినట్టు చెప్తుంది. ఎప్పుడేంటంటే కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్నటువంటి ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ ఒక కుటీరం నిర్మించుకుని తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ వేదవ్యాస మహర్షికి అప్పుడు జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురు
ఈ మా ముగ్గురు అమ్మలకి కూడా ఆలయాన్ని నిర్మించమని చెప్పేసి ఆవిడ ఆదేశించింది. దాంతో వేదవ్యాసుడు నదిలోంచి 3 గుప్పెళ్ళు ఇసుక తెచ్చి 3 దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు. ఆ వేదవ్యాసుడికి ఎప్పుడైతే కల్లో చెప్పిందో 3 అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అప్పుడు వేదవ్యాసుడు ఆ గోదావరిలోంచి 3 గుప్పెల ఇసుక తీసుకుని 3 విగ్రహాలని దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడని మనకు తెలుస్తోంది. కనుక అప్పటి నుంచి ఈ ఊరిని వ్యాసపురి అని కూడా అంటారు. బాసరనే కాకుండా వ్యాసపురి అని కూడా అంటారు. వ్యాసర అనబడి తర్వాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వల్ల బాసరగా నామాంతరం చెందింది. ఈ వ్యాసపురల్లా కొంతకాలానికి దీన్ని బాసర అని చెప్పేసి అనడం మొదలుపెట్టారు. ఇక్కడ వ్యాస నిర్మితమైనటువంటి ఈ ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ఆయన ప్రతిష్ఠించినటువంటి ఇసుకతో చేసినటువంటి విగ్రహాలకి పసుపు రాసి అలంకరించి పూజలు చేస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తిన్నా కూడా అత్యంత జ్ఞానమో లభిస్తుంది. ఆ అమ్మవారికి రాసినటువంటి పసుపుని కొద్దిగా మనం తిన్నట్లయితే మనకి అమితమైనటువంటి జ్ఞానం రెండూ కూడా మనకు వస్తాయి. ఆదికవి వాల్మీకి ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం రాశాడు. రామాయణాన్ని రాసేటప్పుడు ఆదికవి వాల్మీకి కూడా ఇక్కడికే వచ్చి ఆ జ్ఞాన సరస్వతిని ప్రార్థించి రామాయణాన్ని రాయడం మొదలుపెట్టాడు అని చెప్పేసిన మనకి బ్రహ్మాండ పురాణంలో వివరించారు. ఈ గుడికి సమీపంలో ఈ వాల్మీకి మహర్షి యొక్క సమాధి, పాలరాతి శిల కూడా ఉన్నాయి. మంజీరా గోదావరి తీరాన రాష్ట్ర కూటుల చేత నిర్మించబడిన 3 దేవాలయాల్లో ఇది ఒకటి అని విశ్వసించబడుతోంది. 6వ శతాబ్దంలో నందగిరి ప్రాంతంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి బిజలుడు అనేటువంటి రాజు బాసరలో ఈ ఆలయాన్ని నిర్మించాడన్న కథనం కూడా ప్రచారంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అంటే బాసరలో బాసర సరస్వతి ఆలయం దేశంలోనే ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి సరస్వతి ఆలయాల్లో ఒకటి. ఇక్కడ సరస్వతి ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి అక్షరాభ్యాసం ఇక్కడే మొదలు పెడతారు. మొట్టమొదటిగా చదువు మొదలు పెట్టేప్పుడు అక్షరాభ్యాసం ఇక్కడ చేయిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి త్రిదేవి 3 మూర్తులు 3 అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడ ఈ 3 అమ్మవార్లు కూడా వ్యాసుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి అంత ప్రత్యేకత వచ్చింది. అక్షరాభ్యాసానికి కొంత రుసుము ఉంటుంది. ఆ రుసుము కట్టితే కనుక అక్కడ పండితులు మన పిల్లలకి చక్కగా శాస్త్రోక్తంగా మనకి అక్షరాభ్యాసాన్ని చేస్తారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేక మండపం కూడా ఉంది. ఆ మండపంలో ఈ పిల్లల్ని కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు పండితులు ఈ పిల్లలకి అక్షరాభ్యాసాన్ని చేస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి జ్ఞాన ప్రసూనాంబ చేతిలో ఉన్నటువంటి అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. అక్కడ అఖండ జ్యోతి ఉంది. ఆ జ్యోతిలో నూనె వేయడానికి భక్తులు ఎక్కువగా ఇష్టపడి దాంట్లో నూనె వేస్తూ ఉంటారు. ఇది మొట్టమొదటి కట్టిన తర్వాత దీన్ని మళ్ళా కొన్ని మార్పులు చేర్పులు చేశారు, పునర్నిర్మాణం. ఈ దేవాలయ అభివృద్ధికి 2018లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఒక 50 కోట్ల రూపాయలు కేటాయించి 2023 మార్చి 24న దేవాలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రాకార మండలానికి తూర్పు పశ్చిమ దిశల్లో 7 అంతస్తులతో 2 రాజగోపురాలు, ఉత్తర దక్షిణ దిశల్లో 5 అంతస్తులతో ఇంకో 2 రాజగోపురాలు, ప్రస్తుతం ఉన్న ప్రాకార మండపం మరో 50 మీటర్ల ముందుకు నిర్మించనున్నారు. 10 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి గర్భగుడి 25.5 అడుగుల వెడల్పు 16.5 అడుగుల పొడవుతో పునర్నిర్మిస్తున్నారు. గర్భగుడిని కూడా పెద్ద చేస్తున్నారు. 6.5 అడుగుల వెడల్పున ఆలయ ముఖద్వారాన్ని 18.5 అడుగులకు పెంచాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ బాసర మనకి ఎలా వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి మన్మట్ వెళ్ళేటువంటి దారిలో బాసరా అనేటువంటి రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ దిగి మనం వెళ్ళొచ్చు. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి అలాగే నిర్మల్
అలాగే నిజామాబాద్ బైంసా నుంచి మనం ఈ బాసరమును వెళ్ళొచ్చు. నిర్మల్లో నిజామాబాదు బైంసా నుంచి మనకి బస్సు సౌకర్యం ఉంది, బస్సు పెడుతుంది. ఈ బాసర అక్కడికి వెళ్ళొచ్చు. ఈ నిజామాబాద్ నుంచి బాసరకి 30 కిలోమీటర్లు, నిర్మల్ పట్టణానికి 75 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్కు 205 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మన్మాడ్ వెళ్ళేటువంటి ట్రైన్ ఎక్కితే కనుక హైదరాబాద్ నుంచి మనం బాసరలో దిగచ్చు. ఇది సుమారు 200 సంవత్సరాల క్రితం దేవాలయాలన్నీ కూడా పడగొట్టేస్తున్న టైంలో కొందరు దుండగులు ఈ ఆలయాన్ని పడగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అయితే దాన్ని సాగనివ్వకుండా ఈ ఆలయం మళ్ళా దాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ ప్రధాన దేవాలయానికి తూర్పున భాగాన ఔదంబర వృక్షం ఉంది. అక్కడ దత్తుడి యొక్క మందిరం కూడా ఉంది, దత్త పాదుకలు ఉన్నాయి. ఇక్కడ ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదంబర వృక్షం ఉంది. అక్కడ దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. అలాగే మహాకాళి దేవాలయం పశ్చిమ భాగాన నిత్య అర్చనలతో చూడముచ్చటగా ఉంటుంది. అలాగే వ్యాస మందిరం కూడా దక్షిణ దిశలో ఉంది. అక్కడ దక్షిణ దిశలో. ఇందులో వ్యాస భగవాన్ అన్నటువంటి విగ్రహం, అలాగే వ్యాస లింగం, వ్యాస భగవానుని విగ్రహం అక్కడ మనకి దర్శనం చేసుకోవచ్చు. మందిరానికి దగ్గరలో మనకి ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసినటువంటి స్థలం అంటారు. ఇక్కడ వేదవతి ధనపుగుండు అనేటువంటి శిలపై తడితే ఒక్కో ప్రశ్న ఒక్కో పక్క ఒక్కో శబ్దం వస్తూ ఉంటుంది. ఈ శిల మీద కనుక మనం ఒక పక్కన కొడితే ఒక రకంగా, ఒక పక్కన కొడితే ఒక రకంగా వస్తుంది. ఇందులో సీతామ్మవారి నగలున్నాయి అని అంటారు. ఆ శిల లోపల ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరణలు ఉన్నాయి. వీటి పేర్లు ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణు తీర్థం, గణేష తీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం. ఇక్కడ 8 పుష్కరాలు ఉన్నాయి. 8 కూడా ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణు తీర్థం, గణేష తీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం. ఇలా 8 ఉన్నాయి. ఇక్కడ పూజలు ఏ విధంగా చేస్తారు అంటే నిత్యం తెల్లవారుజామున 4 గంటలకు మొదలు పెడతారు. వైదిక మంత్రాలతోటి అభిషేక పూజ చేస్తారు. తర్వాత 7:30కి అక్షరాభ్యాస కార్యక్రమం మొదలు పెడతారు. 4 గంటలకు అభిషేకం, తర్వాత 7:30 దగ్గర నుంచి అక్షరాభ్యాసాలు చేయడం మొదలు పెడతారు. అలాగే 7:30 దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా ఈ అక్షరాభ్యాసాలు చేస్తారు. దీనికి అత్యంత ప్రాముఖ్యతని ఇస్తారు. ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇలాగా అనేక రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు ఇక్కడికి అక్షరాభ్యాసాలు చేయించడానికి వస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించి ఆ అమ్మవారికి పలక, బలపం, కాగితం, కలం అనేకమైనటువంటి కానుకల్ని సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కేశఖండనం, గుండు కొట్టించుకుంటారు, తలనీలాలు సమర్పిస్తారు. అలాగే ఉపనయనాలు చేయించుకుంటారు, వివాహాలు చేసుకుంటారు. భజనలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. నిరంతరం కూడా ప్రతిరోజు కూడా భజనలు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే మనం ఎప్పుడు దర్శించుకోవచ్చు అంటే ఉదయం 4 గంటలకి ఆలయ ద్వారాలు తెరుస్తారు. 4:30 వరకు అభిషేకం టికెట్లు ఇస్తారు. 4:30 దాకా అభిషేకాన్ని కూడా మనం టికెట్లు కొనుక్కుంటే అభిషేకాన్ని చూడొచ్చు. ఈ 4 గంటల దగ్గర నుంచి 6:30 దాకా కూడా అభిషేక కార్యక్రమం ఉంటుంది, దాన్ని చూడొచ్చు. దాని తర్వాత అలంకారం, హారతి, నైవేద్యం చేసి ప్రసాద వితరణ చేస్తారు. తర్వాత 7:30 దగ్గర నుంచి 12:30 దాకా అర్చన, సర్వదర్శనం, అక్షరాభ్యాస పూజలు చేస్తారు. 12:30 గంటలకు నివేదన చేసి ఆలయం 2 దాకా మూసించుతారు. 2 దగ్గర నుంచి 6:30 వరకు అర్చన, సర్వదర్శనం, అక్షరాభ్యాసం చేస్తారు. 6:30 గంటల దగ్గర నుంచి 7 గంటల వరకు ప్రదోష పూజ చేస్తారు. సాయంత్రం 7 గంటల దగ్గర నుంచి 8:30 గంటల వరకు మహాహారతి దర్శనం ఇచ్చి అప్పుడు ఆలయాన్ని మూసివేస్తారు. ఇక్కడ నవరాత్రులు కూడా జరుగుతాయి. అశ్వనీశుద్ధ పాద్యం మొదలుకున్న నోము వరకు జరుగుతాయి. ఉదయం సాయంత్రం 64 ఉపచారాలతో పూజలు జరుగుతాయి. 64 ఉపచారాలతో జరుగుతాయి. శ్రీ దేవి భాగవతం,
దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. అలాగే మహానవమి రోజున చండీ హోమం కూడా చేస్తారు. విజయదశమి నాడు అభిషేకం చేస్తారు. సుందరమైనటువంటి అలంకారం, అలాగే సాయంకాలం పల్లకీ సేవ, శని పూజ కూడా చేస్తారు విజయదశమికి. ఈ ఉత్సవాల్లో భక్తులు, ఉపాసకులు తమ అభీష్టం మేరకు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇది కొంతవరకు ఈ బాసర అమ్మవారి యొక్క చరిత్ర. రేపు మిగతా తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్